కాకరకాయ ఫ్రైని చాలా రకాలుగా ట్రై చేస్తుంటారు. కానీ ఇలా ఒక్కసారి ఇలా పప్పుల పొడి వేసి కనుక ట్రై చేస్తే ఎక్సలెంట్‌గా ఉండిద్దనమాట. మినిమమ్ 10 డేస్ అయినా ఇది నిల్వ ఉంటదండి. గాజు సీసాలో వేసుకొని మనం స్టోర్ చేసుకుంటే, ఫ్రీజర్‌లో పెట్టుకుంటే ఒక 10 డేస్, 1 వీక్ అయినా నిల్వ ఉంటదనమాట. ప్రతి ఒక్కరు ట్రై చేయాల్సిన ఐటెం, టేస్ట్ చేయాల్సిన ఐటెం అనమాట. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు చాలా అంటే చాలా బావుంటది. మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట దీంట్లో అయితే. కాకరకాయ అంటే అస్సలు ఇష్టం ఉన్న వాళ్ళు కూడా సరే ఒక్కసారి కనుక టేస్ట్ చేశారంటే పదే పదే ఇలాగే ట్రై చేసుకొని తింటారనమాట. మీలో ఎంతమందికి ఇలా కాకరకాయ ఇష్టమో నాకైతే చెప్పండి. కాకరకాయ వల్ల చిన్నపిల్లలకి పొట్టలో నులిపురుగులు అనేవి రావన్నమాట. ఎంతో టేస్ట్గా ఉండే ఈ కాకరకాయని సింపుల్ అండ్ టేస్టీగా మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ట్రై చేద్దాము. చేసేయచ్చు సూపర్గా. ముందుగా కాకరకాయలని శుభ్రంగా కడిగి పై తొక్క తీసేయాలి, లైట్గా తీసేయాలి, మరీ ఎక్కువగా తీసేయొద్దు. ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేయండి. చిన్న ముక్కల కింద అయితే వేగేసరికి అవి ఇంకా సన్నగా అయిపోతాయి అన్నమాట. ఇలా రౌండ్ గిన్నె అయితే తీసుకోండి. వెడల్పు గిన్నె అయితే మనం ఎంత నూనె పోసినా కనిపించదు. ఇలా రౌండ్ గిన్నె, లోతుగా ఉండే గిన్నె అయితే కొంచెం నూనె పోసినా కాకరకాయ ముక్కలు అనేవి మునుగుతాయి అన్నమాట. సో అవి మునిగేంత వరకు ఉండే నూనె వేసుకొని డీప్ ఫ్రై చేయాలి కంపల్సరీగా. ఇవైతే డీప్ ఫ్రై చేస్తేనే మినిమం 10 డేస్ అయినా నిల్వ ఉండిద్ది అనమాట. ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకొని ఒకేసారి ఎక్కువ వేసినా కూడా ప్రతి ముక్క వేగదు. సో ప్రతి ముక్క వేగాలి అంటే కొద్ది కొద్దిగా వేసుకొని వేయించుకోవాలన్నమాట. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి, బాగా ఎర్రగా కరకరలాడాలన్నమాట. ముక్క అయితే అంత ఎర్రగా ఫ్రై అయితేనే బాగుంటుందన్నమాట. ఇలా 1 బై 1 కాసిన కొంచెం కొంచెం వేసుకొని ఇలా ఫ్రై చేసి పక్కనైతే పెట్టుకోవాలండి. చిన్న ప్లేట్లోకి తీసి ఇలా వడకట్టుకొని, స్ట్రైనర్ ఉంటుంది కదా, దీంతో తీసుకొని వడకట్టి పక్కనైతే పెట్టుకోవాలండి. ఇలా కొంచెం కొంచెం వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలన్నమాట. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అయితే కొంచెం తీసేయాలండి. ఆ ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ తీసేసి కొంచెం ఉంచేయాలన్నమాట. హైలో కాకుండా సిమ్లో ఉన్నప్పుడే ఈ పప్పుల పొడి అనేది దాంట్లో వేసేసి నూనెలో వేసేసి గ్యాస్ కట్టేయాలండి. లేకపోతే కారం మాడిపోయిద్ది అనమాట. సో ఇలా పప్పుల పొడి వేసేసి కింద గ్యాస్ ఆఫ్ చేసి మనం ముందుగా వేపుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా, దాంట్లో వేసేయాలన్నమాట. కలపెట్టాలి. మొత్తం కారం అంతా ముక్కలకి పట్టేలాగా మంచిగా కలపాలన్నమాట. గ్యాస్ ఆపేయాలి, లేకపోతే మాడిపోయిద్దండి కారం, మళ్ళీ కాకరకాయలు కూడా. ఇలా మొత్తం అంతా కలిపేసి కాకరకాయలని ముక్కల్ని ఇలాగ ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలన్నమాట చల్లారాక. ఇలా అయితేనే మనకి ఇలా ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేసి ఇదే ఆయిల్లో ఈ పప్పుల పొడి వేస్తాం కాబట్టి మినిమం 10 డేస్ అయినా నిల్వ ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్గా అంత బాగుంటుంది కూడా, టేస్టీగా సూపర్ ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి, ఎక్సలెంట్గా ఉండిద్ది. ప్లస్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎలా ఉందో ప్రతి ఒక్కరూ ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్. ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే వస్తూ ఉంటాయి.